2 BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1 కోటి మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సంజయ్. మేజర్గా చూస్తుంటే చాలా చోట్ల క్రెడిట్ కార్డ్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి, షాపింగ్ యాప్స్ ఇవన్నీ చాలా వచ్చేసినాయి, ఆన్లైన్ యాప్స్. అందులో ఎక్కువగా క్రెడిట్ కార్డ్సే ఆఫర్స్ ఉన్నాయి. అవును. ఇందువల్ల కానీ క్రెడిట్ కార్డ్ యూసేజ్ బాగా ఎక్కువ పెరుగుతుంది. అవును. ఇప్పుడు దానివల్ల క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు క్రెడిట్ కార్డులో ఎన్ని రకాలు ఉన్నాయి కొద్దిగా మాకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. క్రెడిట్ కార్డులు ఒక 3-4 రకాల వరకు పాపులర్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి షాపింగ్ కార్డ్స్ అంటాము, లేకపోతే ఫ్యూయల్ కార్డ్స్ అంటాము, లేకపోతే ట్రావెల్ కార్డ్స్ అంటాం. ఈ 3 రకాల కార్డ్స్ పాపులర్. ఓకే. కాకపోతే క్రెడిట్ కార్డు వాడాలా వాడొద్దా అంటే, మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ అయితే మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్రెడిట్ కార్డులు వాడాలి. అదేంటి సార్, దానికి ఇంకేంటి మధ్యలో ఏం కొంటారు క్రెడిట్ కార్డుతో? క్రెడిట్ కార్డ్ అంటే మ్యాక్సిమం యూస్ అయ్యేది గ్రాసరీస్, మూవీ కొంటారు, మూవీకి వెళ్తారు, పీవీఆర్ స్టాక్ పెరిగిద్ది. ఓకే. వైన్ తీసుకున్నాడు అనుకుందాం, వాడి స్టాక్ పెరుగుతుంది. లేకపోతే మొబైల్ ఫోన్ కొన్నాడు, వాడి స్టాక్ పెరుగుతుంది, కంపెనీ స్టాక్ పెరిగితే అది సొసైటీకి ఉపయోగమే. ఓకే. ఇన్ పర్సన్ అతనికి ఉపయోగమే కాదా అంటే ఇట్స్ డిబేటబుల్. నీ దగ్గర ఒక 10 లక్షల రూపాయల కార్డు ఉంది, నీకు అర్జెంట్ ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది, హాస్పిటల్ ఎమర్జెన్సీ కావచ్చు, XYZ ఏదైనా పిల్లల ఫీజు కట్టాలి, ఇంకోటి ఇమీడియట్గా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఇమీడియట్గా కార్డ్ స్వైప్ చేసి నువ్వు నీ అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఓకే. కొన్ని సందర్భాల్లో అదే కట్ అవుతుంది. అవును సార్. చాలా వీడియోస్లో ఇమేజ్లో చూస్తాం, వాడు చెట్టు కొమ్మ మీద కూర్చుని ఆ కొమ్మను కట్ చేస్తూ ఉంటాడు రంబంతో కూర్చొని ఉంటాడు. మేజర్ కేసెస్ అన్నీ కూడా ఇలాగే నడుస్తూ ఉంటాయి. అంటే ఇమీడియట్గా నేను పే చేయలేని పరిస్థితిలో ఉంటే ఒక 2% 3% నాకు కట్ చేసుకుని నువ్వు నా బిల్లు కట్టు. ఓకే. అట్లా బిజినెస్ రన్ అవుతుంది. అంటే ఏంటి, నువ్వు కార్డు వాడుతున్నావు, నెక్స్ట్ టైం ఆ కార్డుని ఇమ్మీడియట్గా నువ్వు పే చేయలేకపోతున్నావు. అవును సార్. జనరల్గా మన వాళ్ళు చేసేది ఏంటంటే మినిమం బ్యాలెన్స్ పే చేయటం. మినిమం బ్యాలెన్స్ పే చేస్తే ఏమవుతుంది, నీ అవుట్ స్టాండింగ్ అలాగే ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 50-60% ఇంట్రెస్ట్ ఉంటుంది. అది చూసుకోవట్లేదు. అది చూసుకోకుండా మినిమం బ్యాలెన్స్ పే చేస్తారు. కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసిన తర్వాత లేదా ఫ్రెండ్స్ చెప్పినందువల్ల కొన్ని ఆప్షన్స్ వీళ్ళకి కూడా ఐడియా వచ్చి రే మనం ఇంత అనవసరంగా పే చేస్తున్నామని ఎవరో క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఎక్కడో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పే చేసి ఆ మనీ తీసుకొచ్చి ఇక్కడ పే చేసుకుని మళ్ళీ కార్డు స్వైప్ చేస్తారు. ఇదొక ఆప్షన్తో చేస్తాను. అసలు కంపెనీస్ క్రెడిట్ కార్డ్స్ ఎందుకు ఇస్తున్నాయి? నేను డెవలప్ అవ్వమని ఇస్తున్నాయా, లేకపోతే నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోండి అనేది మీరు ఆలోచించుకోవాలి. ఓకే. నీకు అవసరం లేదు. ఒక బీటెక్ స్టూడెంట్ 3rd ఇయర్ అయిపోయేపాటికి అతనికి ఏ ఫైనాన్షియల్ స్టేటస్ లేకపోయినా కానీ కంపెనీస్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ చేస్తున్నాయి. అవును సార్. అతనికి స్పెండింగ్ అలవాటు చేస్తున్నాయి, స్పెండింగ్ అలవాటు చేస్తున్నాయి. అతను జాబ్ వచ్చేపాటికి అతని దగ్గర ఒక 4-5 క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అవును సార్. అంటే అతను 30,000 శాలరీయో 40,000 శాలరీయో ఉన్న ఒక ఎంప్లాయీకి దగ్గర 5 to 6 lakhs క్రెడిట్ కార్డు ఉంటుంది. మన మార్కెట్ డ్రైవ్ చేస్తుంది, మన లైఫ్ని మనం లీడ్ చేయట్లేదు, మార్కెట్ లీడ్ చేస్తుంది మన లైఫ్ని. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, ఏది పడితే అది బై చేసాడు అనుకోండి, ఎవరు పే చేయాలి? వాడి పే చేయాలి. మళ్ళీ పే చేయకపోతే ఏం చేస్తాం? ఇంట్రెస్ట్ రేట్స్. దానికోసమే క్రెడిట్ కార్డ్ సెల్ చేస్తున్నాయి బ్యాంక్స్. బిజినెస్ రెగ్యులర్గా బిల్ డేట్ అవగానే నేను కార్డు యూజ్ చేశాను, ఇప్పుడు 40 days లోపు కాదు ఇమ్మీడియట్గా నేను పే చేశాను, ఇప్పుడు చాలామంది మీకేంటి లాభం? అవును సార్. నా దగ్గర ఒక 5 లక్షల రూపాయల కార్డు ఉంది, నా బిజినెస్ అవసరం ఉంది, ఈరోజు బిల్ జనరేట్ అయింది, రేపు నేను ఆ కార్డు నుంచి ఒక 4 lakhs 5 lakhs యూజ్ చేసుకున్నాను. విత్ ఇన్ ద 40 days కనుక నేను పే చేస్తాను, రీపేమెంట్ చేస్తే నాకేమీ సింగిల్ రూపీ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ పడదు. ఒకవేళ కట్టలేకపోతే ఏదో సందర్భంలో యాంగ్జైటీతోనో లేకపోతే అవసరంతోనో వాడకపోతాడా, మనకి ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పే చేయకపోతాడా, బిజినెస్ మోడల్. అంతేకాకుండా సార్ ఇప్పుడు ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కట్ అవుతాయి అనుకుంటా సార్. ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవాళ ఉన్న కట్టలో చాలా తక్కువ. మన వాళ్ళందరూ కూడా
ఓవర్ స్మార్ట్, ఆ ఇబ్బంది ఏం లేదు. ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉన్న కార్డ్స్ 90% మన వాళ్ళు వాడరు. కాకపోతే కార్డ్ని ప్రాపర్గా వాడేవాళ్ళు కూడా ఉంటారు. నీ దగ్గర ఒక 2 లక్షల రూపాయల కార్డు ఉండి నువ్వు మంత్లీ ఒక 50,000 రూపాయలు కనుక యూజ్ చేస్తా ప్రాపర్గా వాడితే నీ ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోయింది, నీ రిటైర్మెంట్ ప్లాన్ అయిపోయింది. క్రెడిట్ కార్డుతో కూడా. ఎక్స్ అనే పర్సన్ అన్ని క్యాష్తో కొంటున్నాడు, వై అనే పర్సన్ అన్ని క్రెడిట్ కార్డు వాడుతున్నాడు. 40 డేస్లో పే చేస్తున్నాడు. 50,000 రూపీస్ స్కూల్ ఫీజు కట్టాలి, లేదా గ్రాసరీస్ కొనాలి, ఏదో ఉండాలి. ఎక్స్ అనే పర్సన్ అతను క్యాష్తో వాడేశాడు, బై చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఏ టెన్షన్ లేదు. వై అనే పర్సన్ ఆ మనీని బ్యాంక్లో ఉంచుకున్నాడు, 40 డేస్ తర్వాత పే చేశాడు. ఓకే, ఏమైంది? లాస్ అయితే ఏం లేదు. లాస్ లేదు. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీ చేయగలిగితే ఆ 50,000ని మ్యూచువల్ ఫండ్లో లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి, వితౌట్ రిస్క్, 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఎక్స్ట్రా గెయిన్ చేస్తాడు. ఖచ్చితంగా. సేవింగ్ బ్యాంక్లో ఉన్నా కానీ 7% రిటర్న్ ఇస్తున్నాయి. వాటిలో వేసినా కానీ ఆ 50,000 రూపీస్కి 40 డేస్లో ఒక 300 రూపాయలు, 400 రూపాయలు, 250 to 300 రూపీస్ ఇంక్రీజ్ అవుతుంది. సంవత్సరంలో ఎంత పెరుగుతుంది? 2,500 నుంచి 3,000 కదా. ఒక 30 years పిల్లాడు ఎట్లాగే చేసుకుంటూ వెళ్ళాడు, సంవత్సరం మొత్తం మీద 2,500 రూపాయలు ఎర్న్ చేసి ఎక్స్ట్రా సంపాదించాడు అనుకుందాం క్రెడిట్ కార్డు మీద. ఆ 2,500 ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ చేశాడు. తర్వాత ఒక 30 సంవత్సరాలు మర్చిపోయాడు. ఓన్లీ 2,500 పర్ యానం, పర్ ఇయర్లీ 2,500 ఒక 10 years ఇన్వెస్ట్ చేశాడు. తర్వాత ఒక 30 సంవత్సరాలు మర్చిపోయాడు. అంటే 20 years పిల్లాడు 30 years వరకు చేశాడు, 30 నుంచి 60 వరకు వదిలేశాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ముట్టుకోలే. అతని వాల్యూ ఎంతో తెలుసా? 38 lakhs. క్రెడిట్ కార్డ్తో కూడా డబ్బులు సంపాదించాను. క్రెడిట్ కార్డ్తో కూడా నీ రిటైర్మెంట్ సెట్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రాసెస్ అనేది ప్రాపర్గా చేయగలగాలి. కానీ ఎంతమంది చేస్తున్నారు క్రెడిట్ కార్డ్తో ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారంటే less than 1%. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవసరం లేదు, అవసరానికి మాత్రమే ఉండదు. క్రెడిట్ కార్డు బిల్లు పే చేయలేకపోతే సిబిల్ స్కోర్ కూడా ఎఫెక్ట్ అవుతుందని చాలామంది అంటున్నారు. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్ సిబిల్ స్కోర్ మీద? సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అయితే ఏమవుతుందంటే ఫ్యూచర్లో నీకు ఏ లోన్స్ రావు. సిబిల్ స్కోర్ పోతే లోన్స్ రాకపోతే మంచిదే. నువ్వు రెగ్యులర్గా వాడుతున్నా కానీ నీకు సిబిల్ పోతుంది, రెగ్యులర్గా పే చేస్తున్నా కానీ సిబిల్ మైనస్ అవుతుంది. సపోజ్ నీ దగ్గర ఒక 1,00,000 రూపాయల కార్డు ఉంది, ఎవ్రీ మంత్ 1,00,000 యూజ్ చేస్తున్నావు కడుతున్నావు, నీ లిమిట్ ఏమి అక్కడ బ్యాలెన్స్ ఉంచట్లా. ఏదో కొంచెం క్రాష్ హంగ్రీలో ఉన్నాడు మనిషి, సంథింగ్ రాంగ్ అని సిబిల్ కట్ అవుతూ ఉంటుంది. నీ సిబిల్కి ఇబ్బంది లేకుండా నీ నీ కార్డుని యూజ్ చేయాలంటే మినిమం 30% కంటే ఎక్కువ యూజ్ చేయొద్దు. 70% అవుట్ స్టాండింగ్ ఎప్పుడు కూడా అక్కడ బ్యాలెన్స్ ఉంటే కార్డులో నీకు ఎలాంటి సిబిల్ ఎఫెక్ట్ కాదు. అట్లా కాకుండా 5 lakhs కార్డు ఉంటే 5 lakhs వాడుతున్నావు, 2 lakhs కార్డు ఉంటే 2 lakhs వాడుతున్నావు అంటే సిబిల్ ఎఫెక్ట్. దానికి కూడా ఇంకో మార్గం ఉంది. బిల్ జనరేట్ అయ్యేలోపు కనుక నువ్వు పేమెంట్ చేయగలిగితే, సపోజ్ బిల్ ఇవాళ జనరేట్ అయింది, నెక్స్ట్ డే నువ్వు తీసుకున్నావు, బిల్ జనరేషన్ మధ్యలో బిల్కి నెక్స్ట్ బిల్కి మధ్యలో 30 days గ్యాప్ ఉంటుంది. ఈ 30 daysలో కనుక నువ్వు పేమెంట్ చేస్తే ఈ అమౌంట్ ఏమి సిబిల్ వాడికి రిఫ్లెక్ట్ కాదు. అక్కడ నీకు అలాంటి ఇబ్బంది, మళ్ళీ అక్కడ నీ సివిల్కి ఎఫెక్ట్ ఏముండదు. ఏదో ఫైనాన్షియల్ ప్లానింగ్ అయిపోయింది అని చెప్పి క్రెడిట్ కార్డులు వాడటం మొదలు పెడితే మనం చెప్పిన దానికి రివర్స్లో జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది క్రెడిట్ కార్డుని కూడా ఒక కలెక్షన్లా చూపించుకుంటున్నారు. వాళ్ళ వాలెట్లో కానీ ఇదిలో కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ని చూపించుకుని నా దగ్గర ఈ బ్యాంక్ కార్డు ఉంది, ఈ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డు ఉందని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇవాళ కెమెరా ఫోన్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే వేరే వాడు ఎవడో మంచి కారు బయట రోడ్డు మీద ఉంటే గౌకుని ఫోటో తీసుకుని వెళ్ళిపోతాడు, ఆ ఫోటోని స్టేటస్లో పెట్టుకుంటాడు. అవతల నాది అనుకుంటాడా? మన గురించి వాళ్ళకి తెలుసుగా బేసిక్గా. నీ చుట్టుపక్కల అయితే నీ గురించి అంత ఎక్స్పెక్ట్ చేయడుగా. ఇది కూడా అదే పరిస్థితి. నాది అనుకున్నావు అనుకో, ఇట్లాగే చూపించుకుంటా నీ స్టేటస్ని ఎక్కువగా చూపించుకున్నావు అనుకో, ఏమైతే అది మెయింటైన్ చేయాలి కదా రోజు. కార్డు చూపిస్తావు కానీ నువ్వైతే వాడవు, ఉపయోగం ఏముంది? మెయింటైన్ ఛార్జెస్ ఆ కార్డులకి ఏమైనా ఉన్నాయి అనుకో, పే చేస్తుంది, దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఓకే సార్. ఇవన్నీ చేసేది 30 లోపడే. అవును, ఆబ్వియస్గా పెళ్ళి అయి ఉండదు. అవును. ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డులు చూపిస్తున్నాడు అంటే కనుక రేపు ఉన్న పిల్లల్ని ఇచ్చేవాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాడు సిబిల్ రిపోర్ట్ చూసిన తర్వాత మాత్రమే పిల్లనివ్వండి. ఓకే. మనం మంచి చెడు గురించి అన్నీ మాట్లాడుకునేటప్పుడు మ్యారేజ్ చూసేటప్పుడు అందరూ ఎంక్వైరీ చేస్తారు కదా. అవును సార్.
ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. అవును సార్. అందుకని సిబిల్ రిపోర్ట్ చూడమని చెప్తారు, చాలామంది చెప్తారు, మనమే కాదు. ఇవాళ లేటెస్ట్ ట్రెండ్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్రెడిట్ కార్డ్ యూసేజ్ అనేది కొన్ని విషయాల్లో మంచిదే, కొన్ని విషయాల్లో చెడ్డదని, అది వాడే విధానంలో మనం మార్పులు చేసుకోగలిగితే క్రెడిట్ కార్డ్ కూడా ఒక మంచి కానీ చాలా అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సంజయ్.